దిస్ ఇస్ మౌనిక. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను మ్యారేజ్ అయ్యాక యూఎస్ఏ వెళ్ళాను. సో అక్కడే ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ అంతా అక్కడే అయ్యింది. సో నేను యూఎస్ వెళ్ళి తిరిగి ఇండియాకి రావడం అండ్ మైరా ఫస్ట్ టైం ఇండియా రావడం ఇదే మొదటిసారి. ఫ్లైట్ వచ్చేసి యూఎస్ టు ప్యారిస్, ప్యారిస్ టు ముంబై. ఫస్ట్ ఫ్లైట్లో తను ఏడ్చింది బాగా. ఫ్లైట్ స్టార్ట్ అవ్వకముందు మాత్రం ఆడుకుంది, స్టార్ట్ అయ్యాక చాలా ఏడ్చింది. బట్ సెకండ్ ఫ్లైట్లో కొంచెం పర్లేదు, ఏడవలేదు, పడుకుంది చాలా వరకు. ట్రావెలింగ్ టు ఇండియా యో యో. ఇది ముంబై ఎయిర్పోర్ట్. అత్తమ్మ వాళ్ళు ముంబైలో ఉంటారు. యాక్చువల్లీ ఎయిర్పోర్ట్కి మేము ఎవరిని రావద్దని చెప్పాము. తను మా ఆడపడుచు. ఎయిర్పోర్ట్కి అండ్ మా ఇంటికి, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి 30 to 40 minutes డిస్టెన్స్ అంతే. సో అందుకని ఎవరు వద్దని చెప్పాము. మాకు తెలియకుండా ఎయిర్పోర్ట్కి వచ్చి మా సిస్టర్ ఇన్లా సర్ప్రైజ్ ఇచ్చారు. అక్కడ ఇక్కడ వెదర్ చేంజ్ వల్ల చాలా ఉడకపోసింది బయటికి రాగానే. ఫస్ట్ మైరా అయితే చాలా ఇరిటేట్గా ఫీల్ అయింది. ఫైనల్గా ఇంటికి వచ్చేసాం, రీచ్ అయ్యాం హ్యాపీగా. ఫ్యామిలీ అందరూ మాకంటే ఎక్కువగా మైరా కోసం వెయిట్ చేస్తున్నారు. వెల్కమ్ మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేశారు. మేము ఫస్ట్ గేట్ దగ్గరికి రాగానే మాకు మా మామయ్య దిష్టి తీసేశారు. సో అందుకని ఇంట్లోకి వచ్చేసి కాళ్ళు చేతులు అలా వాష్ చేసేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ మాకు న్యూగా ఆరతి ఇచ్చి వెల్కమ్ చెప్పారు. ఫ్యాన్ చాలు ఉంది, సో అందుకని దీపం ఆరిపోయింది, మళ్ళీ దీపం వెలిగించారు. మైరా మాత్రం అందరినీ చూస్తుంది, అంతా అబ్జర్వ్ చేస్తుంది. ఇదేంటి, నేను ఎక్కడికి వచ్చినా, అసలు ఏం జరుగుతుంది నా ముందు, అలా చూస్తుంది. తనని చూస్తే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది. తను చూస్తుంటేనే అర్థమవుతుంది. యాక్చువల్ మేము చాలా అంటే చాలా టైర్డ్ అయ్యాం. 2 ఫ్లైట్ జర్నీ కదా, సో టైర్డ్ అయ్యాం. కానీ ఇండియాకు వస్తున్నాము, ఇండియాలో దిగిన తర్వాత ఇండియా పీపుల్ని లేదా ఫ్యామిలీని కలిసిన తర్వాత ఆ ఎగ్జైట్మెంట్ కానీ అదంతా డిఫరెంట్ లెవెల్. సో ఎగ్జైటెడ్ టు కమ్ టు హోమ్, సో హ్యాపీ. సో తనతో వస్తుంటే ఆ హ్యాపీనెస్, ఆ ఫీలింగ్ అంతా డిఫరెంట్గా ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. మహాలక్ష్మి ఇంట్లోకి అడుగు పెడుతున్న వేళ సంతోషంతో తన లెగ్ ప్రింట్ ఇలా తీసాం. ఇలా ఏదైనా వీడియోస్లో చూడటమే తప్ప రియల్గా చూడలేదు. ఇప్పుడైతే రియల్గా చేస్తుంటే మాత్రం అది మన వాళ్ళకి అండ్ మైరాకి ఎస్పెషల్గా చేస్తున్నా సో హ్యాపీ. అండ్ దీనికోసం అంతా ఫ్యామిలీ అంతా ప్రిపేర్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ దిస్.
ఇక్కడ మైరా ఫస్ట్ మంత్ నుండి ఫిఫ్త్ మంత్ దాకా సో తన మంత్ వైస్ ఫొటోస్ పేస్ట్ చేశారు. చాలా బాగుంది. డెకరేషన్ చాలా బాగుంది. ఇది బెడ్రూమ్ అండి. సో ఇది బెడ్రూమ్‌లో ఇంకా స్పెషల్ అనిపించింది చూస్తుంటే. మైరా అండ్ మీ అండ్ మల్లేష్ మా ఫొటోస్ చాలా బాగున్నాయి. ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క మెమరీ చాలా బాగుంది. చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.